భారత వాతావరణ శాఖ దానికి తోడు స్కైమెట్ ప్రైవేట్ వెదర్ సంస్థ రెండు కీలక నివేదికలను విడుదల చేశాయి. రాబోయే 5 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతా ఉంది, వచ్చే ఏడాది అంటే 2025 కాకుండా 2024 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే వ్యవసాయ సీజన్ వర్షపాతం ఎలా ఉండబోతా ఉంది అనే దాని మీద స్కైమెట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇక ముందుగా భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాబోయే 5 రోజుల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వడగళ్ళు పడే అవకాశం ఉంది, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి భూమికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసేవారు, పంటలు హార్వెస్ట్ చేసేవారు వర్షాలకు తడవకుండా పంటలని కాపాడుకోవాలి. ఇక ఎండలతో అల్లాడిపోతున్న జనానికి అది కొంచెం శుభవార్త అని చెప్పవచ్చు. ఇక దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖతో పాటు అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలియజేసింది. అది రాబోయే 5 రోజుల పాటు ఐఎండి తాజాగా ఇచ్చిన రిపోర్టు. ఇక మరో రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా మార్చి నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతని ఈ మార్చిలో రికార్డులన్నీ బద్దలు కొట్టాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత మార్చిలోనే నమోదైంది. సాధారణం కన్నా 7 డిగ్రీల అధికం. సహజంగా 42 అనేది ఏప్రిల్ మాసంలో నమోదు కావాల్సింది, మార్చిలోనే నమోదైంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ఎండలు ఇరగతీస్తాయని, జనం జాగ్రత్తగా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరించింది. ఇక ఎల్నినో ప్రభావం నుంచి లానినోకి వాతావరణం మారుతూ ఉంది. వచ్చే వ్యవసాయ సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా 98 నుంచి 104% మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్ తాజాగా రిపోర్ట్ విడుదల చేసింది. భారతదేశంలో పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఈ రాష్ట్రాల్లో, తర్వాత అటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాధారణం కన్నా తక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇక ఇప్పటి వరకు ఎల్నినో ఎఫెక్ట్తో గత ఏడాది చాలా ప్రాంతాల్లో విపరీతమైన కరువు, వర్షం పడితే కుండపోతగా పడి తెలంగాణలో ఊరూరు కొట్టుకుపోయినట్టు ఒకే రోజు 60 సెంటీమీటర్లు పడితే విపరీతమైన వర్షం, లేదంటే విపరీతమైన కరువు గత ఏడాది ముగిసిపోయింది. ఇక రాబోయే వ్యవసాయ సీజన్లో ఎల్నినో లానినోగా మారుతుంది కాబట్టి వర్షాలు అనుకూలించే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది. అయితే సాధారణ వర్షపాతం చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఐఎండీ కూడా ఒక కీలక రిపోర్ట్ విడుదల చేయబోతా ఉంది. వచ్చే వ్యవసాయ సీజన్లో వర్షపాతం ఏ ప్రాంతాల్లో ఎంత నమోదవుతుంది అనే దాని మీద భారత వాతావరణ శాఖ రిలీజ్ చేయబోయే వెదర్ రిపోర్ట్ తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.